నమస్తే అండి శర్మ గారు. శ్రీమాత్రే. సాధారణంగా మనము మన కళ్ళ ముందు నుండే సెలబ్రిటీస్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా మనం చూస్తూ ఉన్నాం. అవునండి. ప్రతి చిన్న విషయానికి అవును. వాళ్ళు బాగా పాటలు పాడారు అనుకోండి, ఎంత బాగా పాడారో అవునండి. మన పిల్లలు కూడా అలానే పాడాలని తల్లిదండ్రులు. అవును. వాళ్ళేమన్నా బాత్రూమ్ సింగర్స్ అనుకోండి, నేను కూడా స్టేజ్ మీద అలా పాడాలని వీళ్ళు. అవును. అవునా? వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వేసుకున్న నెయిల్ పాలిష్, ఇప్పుడు అవన్నీ ఒరిజినల్ నెయిల్స్ కూడా కాదు. ఇప్పుడు సెలబ్రిటీస్ కంటే ఆ నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అవసరమే. ఇంట్లో ఉండే వాళ్ళకి, కాలేజ్ పిల్లలకి ఆ నెయిల్స్ ఎందుకు? అవి చాలా ఇబ్బందికరం తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? ఇట్లా లేచిందంటే మొత్తం గోరొస్తుంది. వాస్తవమే. అయినా సరే వాళ్ళు అలా పెట్టుకున్నారంటే మనకు కూడా కావాలి, వాళ్ళ హెయిర్ స్టైల్ కావాలి, మేకప్ కావాలి. ఇవన్నీ మనం ఫాలో అయిపోతూ ఉంటాం. ఈ విషయం మీకు నాకే కాదు, సెలబ్రిటీస్ కూడా అందరికీ తెలుసు. సో కొంతమంది కదా, అందరి అభిప్రాయం కూడా ఇలా బాధ్యతాయుతంగా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది నేటి సమాజానికి. పార్టీలు అంటారు, బర్త్డే పార్టీస్ అంటారు. బర్త్డే పార్టీస్ అంటే ఇంతకుముందు అమ్మా నాన్నలతో కలిసి చేసుకునేవారు. ఇప్పుడు అన్ని అవి ఫామ్ హౌస్లకి, రిసార్ట్స్లకి పరిమితమైంది. ఓకే, థమ్స్అప్ తాగినట్టు మందు తాగుతున్నారు. దీంట్లో ఎంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఇంతే అని కూడా లెక్కేసుకుంటారు. బాగుంటుంది అలా చూడడానికి, చెప్పడానికి. అది కొంచెం అడ్వాన్స్ అయిపోయి అది డ్రగ్స్కి, గంజాయికి పోతుంది. సింగర్ మంగ్లీ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఓకే, బాధాకరమే. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంటుందంటే 10 మందికి ఆదర్శంగా నిలబడేటటువంటి అంచనాలు మనం వేసుకుంటాం. ఒక ఎన్టీఆర్ గారు కానీ, ఒక ప్రభాస్ గారు కానివ్వండి, ఒక పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు, పెద్ద వ్యక్తులు ఉన్నారు, చిరంజీవి గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఇలాంటి కొంతమంది సెలబ్రిటీని చూసి అరే మన జీవితం ఇలా ఉంటే బాగుంటుంది, వీళ్ళలా ఉంటే మనం బాగుంటుంది అని కొన్ని అంచనాలు వేసుకుంటారు. ఇక కొంతమంది అయితే ఇలా ఎదగడానికి మనం ఎంతైనా కష్టపడవచ్చు అనేటటువంటి అంచనాలు తీసుకుంటారు. కానీ మీరన్నట్టుగా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి సినిమా కల్చర్ ఎలా అయిపోయింది అని అంటే కనుక, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చాలా దగ్గర నుంచి చూశాను కాబట్టి, సినిమా ఇండస్ట్రీ పార్ట్ ఆఫ్ కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఈ ఆస్ట్రాలజిస్ట్ గా సినిమాల గురించి అడుగుతుంది అని. ప్రొడ్యూసర్ కూడా. ఓకే, చాలా మందికి తెలీదు చాలా మందికి. అయితే విషయం ఏంటి అని అంటే కనుక, అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం తీసుకున్నా, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ప్రకారంగా తీసుకున్నా, కల్చర్ మారిపోయింది. పూర్తిగా భిన్నమైనటువంటి కల్చర్ ఏర్పడింది. అప్పట్లో ఒక అబ్బాయితో మాట్లాడితేనే తప్పు అని భావించే స్టేజ్ నుంచి మాట్లాడితే తప్పేంటి అని వాదించేటటువంటి, తప్పేంటి అనేటటువంటి స్టేజ్లో పరిస్థితి. పేరెంట్స్ కూడా అలాగే తయారవుతున్నారు కదా, ఏం తప్పేముంది సమాజంలో, ఎవరు చేయట్లేదు అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆ సమాజంలో తప్పేముంటుంది, వాళ్ళు తిరగట్లేదా, వీళ్ళు తిరగట్లేదా అని చెప్పి ఇంకా ప్రేరేపిస్తున్నారే తప్ప ఇది తప్పు, ఇట్లా ఉండొద్దమ్మా నువ్వు ఇప్పుడు మగవాడి కంటే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, వాడు బట్టలు ఇప్పేసుకుని తిరిగినా ఎవ్వడేమన్నాడు. కానీ ఒక అమ్మాయికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది అబ్బాయికి ఉన్నా లేకుండా నడుస్తుందండి. అందుకే ప్రకృతిని ఎప్పుడైనా కూడా, ప్రకృతిని అమ్మాయితో పోల్చారు, వికృతిని పురుషుడితో పోల్చారు. వికృతి ఎట్లా ఉన్నా వికృతిగానే ఉంటుంది, అది ఏం చేసినా వికృతమే. కానీ ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తేనే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి వికరించినప్పుడు ఒక అమ్మాయి గనక ఇలాంటి సభ్య సమాజంలో ఇలాంటివి ప్రేరేపిస్తున్నప్పుడు, మీరు అన్నారు ఒక మంచి పాట పాడితే ఆమెను చూసి నేర్చుకుంటాము అని చెప్పి, అంటే ఆమెలో ఉన్నటువంటి మంచి నేర్చుకునే బదులు ఆమెకు ఉన్నటువంటి అన్ని అలవాట్లు నేర్చేసుకునేటట్టు సభ్య సమాజము ఇప్పుడు మొదలయ్యింది. అది హీరోయిన్ల కాడి నుంచి తీసుకుంటే సింగర్స్ వరకు తీసుకున్నా అంతే. ఇప్పుడు సపోజ్ మంగ్లీ, ఇప్పుడు మనం మాట్లాడుకో ఆల్రెడీ మీడియాలో హల్చల్ అవుతా ఉంది, ఆల్రెడీ మీడియాలో నడుస్తూ ఉంటుంది, గంజాయి దొరికిందని చెప్పేసి. అవును అవును, ఊరుకునేది లేదు, అది ఎంతటి వారైనా. అవును అని. అయితే ఇక్కడ ఆ అమ్మాయిని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అరే ఉంటే ఈ అమ్మాయిలాగా ఉండాలి అంటే పద్ధతి. స్టార్టింగ్లో ఒకటండి, ఎవరైనా స్టార్టింగ్లో చాలా పద్ధతిగా ఉంటారు. ఎప్పుడైతే ఇండస్ట్రీలో మొదలు పెడతారో రాను 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 ఆల్ కల్చర్ చేంజ్ అయిపోతుంది. స్టార్టింగ్లో మంగ్లీ ఎంత పద్ధతిగా ఉండేది అంటే లంగా ఉండి లేకుండా బయటకు వచ్చేది కాదు, పద్ధతిగా ఉండేటట్టు. అప్పుడు మంగ్లీ గారిని ఇప్పుడు మంగ్లీ గారిని చూస్తే గుర్తుపట్టలేము అసలు, అది ఎలా అయినా సరే. మీకు విషయం తెలుసా అండి, డ్రెస్సింగ్ కలర్ కూడా భలే మారిపోతున్నారు. మంగ్లీ గారితో నేను ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ఆమె ఇలా నిలబడేటటువంటి విధానం ఉండే, సార్ నాకు ఒక సాంగ్ ఇవ్వండి సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి నిలబడి, అంటే మా ఫ్రెండ్ నాగరాజు గారు అని చెప్పేసి ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్లో అప్పట్లో చాలా సెలబ్రిటీ, ఆయన సిరిసిల్లలో ఉంటారు నాగరాజు గారు అని, ఆయన పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ మంగళి.
అప్పట్లో ఆమె స్టేజ్ షోలు చేసుకునేటట్టు ఈ తెలంగాణ అభ్యుదయ పాఠాలు ఉండేట గద్దర్ గారు పాడేటటువంటి దాంట్లో ఇప్పుడు ఈ మంగ్లీ కావచ్చు, తర్వాత ఇంకొక ఆమె పిల్ల కూడా ఉంది మధుప్రియ కావచ్చు, వీళ్ళందరూ ఒక స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. అప్పట్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండదు, ఒక ఛాన్స్ కోసము ఎంతో మంది దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడిగినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసింది, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది, డబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి, ఏం చెయ్యాలి, 10 మందికి నేను ఏంటో చూయించుకోవాలి అనే ఒక దాంట్లో నుండి ఇవన్నీ వచ్చేసాయి. అంటే వాళ్ళు ఇప్పుడు 4 గోడల మధ్య ఎలా ఉన్నా నడుస్తుందండి. కానీ 10 మందిలోకి వచ్చేటప్పుడు మాత్రము అవి కొద్దిగా మీరు అన్నట్టుగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఆ ఇబ్బందికరంగా ఉన్నటువంటిది కూడా ఇప్పుడు ఈ మధ్యకాలం ఫ్యాషన్ అనే ఒక పేరుతో పిలుచుకొని ఇది ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ అండి, ఇలాగే ఉంటాము, ఇలా ఉండడమే ఇప్పుడు అందరికీ నచ్చుతుంది అంటే అందరికీ నచ్చడం కోసము ఏం చేసినా చెల్లిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే అది ఏదైనా సరే ఫ్యాషన్ అనే ఒక ముద్ర వేసి ఇలా ఉంటేనే మనకు 10 మంది అవకాశాలు ఇస్తారు, ఇలా ఉంటేనే నాకు అవకాశాలు వస్తాయి, 10 మందితో ఇలా పార్టీలకు వెళ్తేనే నాకు 10 మంది గుర్తింపు వస్తుంది అనే తరహాలో నుంచి ఇప్పుడు ఒక డ్రగ్స్ తీసుకునేటటువంటి స్టేజ్ దాకా వెళ్ళిపోయింది అని అంటే ఇక అది అమ్మాయి లోపమా తల్లిదండ్రుల లోపమా అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఇది కనుక ఎవరైనా చూసారనుకో, ఏం తప్పు చేసాం మేము, అందరూ తీసుకోవట్లేదు 100% అంటారండి, 100% అంటారు. ఏం తప్పు చేసాము సమాజంలో అందరు తీసుకోవడం వేరే అమ్మా. కాకపోతే ఒక సెలబ్రిటీ తీసుకున్నది అనుకోండి, అది ఎంత మీద ప్రభావం చూపిస్తుంది చెప్పండి. ఇప్పుడు నిజంగానే ఇంకొక రోజు ఏదన్నా ఒక రోజు మైక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఆ రిసార్ట్ లో ఏం జరిగిందండి, గంజాయి తీసుకున్నారు అన్నారే అనుకోండి, తెత్తిన కోపాలు వస్తాయి, 100% వస్తాయండి. తీసుకునే లేదంటారు. పోలీసులు ఏమో ట్వీట్ చేశారు, పోలీస్ దగ్గర అన్నీ దొరుకుతాయి, అవే విషయాలు వాళ్ళకి అడిగారు అనుకోండి, అది నా పర్సనల్ లైఫ్ అంటే మీరెందుకు పర్సనల్ లైఫ్ అనేటట్టు నువ్వు పర్సనల్గానే ఉంచుకోవాలి. పబ్లిక్ అయినప్పుడు 100% ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. అది సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు 4th పిల్లర్ అండి ఈ మీడియా అనేటటువంటిది. ప్రతి ఒక్కరికి మీడియా అన్న తర్వాత పబ్లిక్ అన్న తర్వాత నువ్వు 10 మందిలోకి వచ్చావు, రోడ్డు మీదకి వచ్చావు అని అంటే, నువ్వు టీవీ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చావు అని అంటే తప్పకుండా అందరూ సామాన్య మానవుడి దగ్గర నుంచి మీడియా వరకు అందరు క్వశ్చన్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, మంగ్లీ గారి వ్యక్తిగత విషయం కావచ్చు, కాకపోతే అది ఎప్పుడైతే 10 మంది లోపలికి వచ్చిందో ఆమెను చూసి ఆదర్శంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తిట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఒక మొక్కను చూసి ఏం నేర్చుకోవాలంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వం ఒక మొక్కను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు అలాగే మంగ్లీ గారు ఎదుగుతున్నారు అనుకున్నప్పుడు నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద హీరోలు జాగ్రత్తగా ఉంటారండి, ఒక మహేష్ బాబు తీసుకోండి, ఒక ప్రభాస్ తీసుకోండి, ఇంత పెద్ద హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా గర్వంతో బిహేవ్ చేయడం కానీ లేదా వాళ్ళు ఇంకా ఏదైనా మీడియాలో ఈ వల్ల ఇది తప్పు జరిగిందని ఎప్పుడైనా కనిపించిందా? అంత పెద్ద హీరోలే అన్నీ మూసుకొని కూర్చున్నప్పుడు ఈ చిన్న వాళ్ళు ఇలా బయటకు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చేతులు 2 కట్టుకుని ఒక అవకాశం ఇవ్వండి, ఎవరైనా రిక్వెస్ట్ చేసుకునే పొజిషన్ ఆ టైంలో. ఇప్పుడు వేషధారణ మారిపోతుంది, డ్రెస్సింగ్ మారిపోతుంది, కలర్ మారిపోతుంది, సెలబ్రిటీ హోదా వస్తుంది. అది వచ్చిన తర్వాత వీళ్ళు ఇంబ్యాలెన్స్ అయిపోతున్నారా? 100% ఇంబ్యాలెన్స్ అవుతారు. బికాస్ సొసైటీలో అంటే అవ్వాలి అనేటటువంటి అందరు కాదు కదండి. అనుష్క గారు ఉన్నారు, ఎంత పెద్ద హీరోయిన్ ఆమె, ఎప్పుడైనా ఇలా అయ్యారా? మరి కొంతమంది దాంట్లో ఉంటుందండి. ఏంటి అని అంటే బాగా సెలబ్రిటీస్ అవ్వట్లేదు, బాగా తక్కువగా ఉన్న వాళ్ళు భయంతో ఉంటున్నారు. మీడియం ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏదైనా కానీ నన్నేం చేయగలుగుతారు, నన్నేం సొసైటీ ఏం చేయగలుగుతుంది అనే ధైర్యం నుంచి అహంకారం నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చేటటువంటి పుట్టగొడుగులు. ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి పుట్టగొడుగులు ఎలా ఉంటాయంటే తెలుసా అండి, ఎంత పైకి ఎదిగాయో అంతే తొందరగా కిందికి పడిపోతాయి ఇవన్నీ కూడా. మళ్ళీ ఒకవేళ అవకాశాలు దొరికినా కూడా ఎవరు పట్టించుకోనటువంటివి. ఇప్పుడు ఆమె ఎన్నో రకాలైనటువంటి పాటలు పాడినటువంటి సంఘటనలు చూసాము. దేవుడి పాటలు కూడా చాలా చక్కగా పాడింది, బోనాల పాటలు కూడా చాలా చక్కగా పాడింది. అవన్నీ కూడా వాళ్ళు ఇలాంటి మనం క్వశ్చన్స్ వేసామనుకోండి, మీడియా రంగంలో కూడా ఇలాంటి ఎప్పుడైనా పర్సనల్గా క్వశ్చన్ వేసామనుకోండి, అది నా ప్రొఫెషన్ అండి, ఇది నా పర్సనల్ అంటారు. నువ్వు పర్సనల్ లైఫ్ అనేటటువంటిది 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళలో మనం అందరము ఉన్నాము. ఎందుకంటే నిన్ను చూసి ఇంకా 10 మంది నేర్చుకుంటారు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా. అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని చూసి 10 మంది ఆదర్శంగా నిలవాలి అనేటటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి సమాజం ఇది. ఇప్పుడు నేను మిమ్మల్ని గౌరవిస్తున్నానండి, లేదా ఒక సెలబ్రిటీని నేను గౌరవిస్తున్నాను అన్నప్పుడు నేను ఎందుకు గౌరవించాలి అంటే ఆ వ్యక్తి మంచివాడు, అరే ఇలాంటి అలవాట్లు, ఒక సెలబ్రిటీ ఆదర్శంగా 10 మందికి సహాయంగా చేసి నిలబడుతున్నాడు మాత్రమే కాదు కదా, మన డ్రెస్సింగ్, మన నడవడిక, ఏదైనా గురించి అంటే నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. డ్రెస్ గురించి నేను కూడా క్వశ్చన్ చేయను, ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత. కాకపోతే ఈ డ్రగ్స్ అంటే ఒక అమ్మాయి కదా, ఇప్పుడు అబ్బాయి అన్నాడు అనుకోండి ఏం కాదు, ఎవరు పట్టించుకోరు కూడా. ఒక అమ్మాయి కదా, ఒక అమ్మాయి డ్రగ్స్
ఈ మందు, ఈ ఆల్కహాలింగ్ ఇవన్నీ అంటే ఎవరైనా అంటే ఇబ్బంది పడతారు ఒకవేళ కదా. తన తీసుకోకపోయి ఉండొచ్చు కాక, ఎవరు తన తీసుకో team లో వాళ్ళు తీసుకున్నప్పుడు చెడ్డ పేరు నేనేమంటున్నా, మంగ్లీకేగా. ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా తన చుట్టుపక్కలే జరుగుతుంది కదా. ఇప్పుడు నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియకుండా అయితే ఉండదు కదా. అప్పుడైనా ఇది తప్పురా నాయనా అని చెప్పాల్సిన వ్యక్తే ప్రోత్సహిస్తే ఇక అక్కడ మంచి మనం ఏం మానవత్వం మనం ఏం చెప్పలేము. చూద్దాం. కాబట్టి చూద్దాం, మంగ్లీ గారు ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలని ఒక ఉద్దేశంతోనే చెప్తున్నది తప్ప ఏదో ఆమెకు నాకు శత్రుత్వం ఉన్నట్టు ఏదో ఇంత జనాలు ఫీల్ అయిపోయారు అనుకోని నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ఏంటి అని అంటే అది మంగ్లీ గారే కాదు, ఎవరున్నా సరే ఆ అలా ప్లేస్ లో ఎవరైనా సరే ఎవరున్నా ఎప్పుడైనా సెలబ్రిటీ లైఫ్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు సెలబ్రిటీ అవుతున్నావు అని అంటే నిన్ను చూసి 10 మంది ఆదర్శంగా నిలబడుతున్నారు కాబట్టే నువ్వు సెలబ్రిటీ అవుతున్నావు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటారు. 100% నువ్వు ఎంతెంత ఎత్తుకు ఎదుగుతున్నావో అంతంత ఒదిగి ఉంటేనే నీ లైఫ్ ఇంకా 1000 సంవత్సరాలైనా చిరస్థాయిగా నిలిచిపోతారంటే. థ్యాంక్ యూ సో మచ్.